నిజాం ప్రభువు నిజాం కాలేజ్ కట్టించిండు, మూసీ నది చేసిండు, అట్లాగే హుసేన్ సాగర్ కట్టిరు. ఇవాళ ఆయన చేసుట్లనే పత్తర్ఘాట్ ఉన్నది, ఆయనే చేస్తుండలా కబూతర్ ఖానా ఉన్నది, ఆయన చేసుట్లనే ఉస్మానియా హాస్పిటల్ ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి బట్టలు ఉడిపించి బతుకమ్మ ఆడిపించిన నిజాం నవాబు జ్ఞాపకం రాలేదా? ఈ తెలంగాణ ఈ నిజాం స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరిని పన్ను వసూలు చేసి రక్తం పిండి పాలు పిండి ఆడవాళ్లను మానభంగం చేసి పన్నులు వసూలు చేసిన నిజాం ప్రభు జ్ఞాపకం రాలేదా రేవంత్ రెడ్డి గారు? ఏం మాట్లాడతారు? ఎదురుగా అక్బరుద్దీన్ గారు ఉంటే మీకేమన్నా గజగజ అన్నదా? అక్బరుద్దీన్ గారిని చూస్తే ఏమన్నా చేవ చచ్చిపోయారా? అదా మీ పొగుడుతా? అక్బరుద్దీన్ గారికి మీరు చెప్తూ పోతున్నారా? ఇంకా నిజాం ప్రభు పెట్టిన భిక్షనే మన బతుకు అన్నట్టు మాట్లాడుతున్నావు. మన రక్తమాంసాలను పిండి ఆడవాళ్ళ చనుబాలు పిండి ఆడవాళ్లను మనభంగం చేసి మన నిజాం స్టేట్లో ఉన్న ప్రజల రక్త మాంసాలతోని పిండి వసూలు చేసి వల్ల హైదరాబాద్ నగరము ఆయన షోకుల కోసం తయారు చేసుకుంటే అదేదో ప్రజల కోసం తయారు చేసినట్టు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. దీనికి ఏమన్నా న్యాయం అనిపిస్తుందా? ఏమన్నా అర్థం ఉందా? తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 రోజు చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుతా ఉంటే పురాణా నిజాం పోయిండు, నిజాంకు జాగీర్దార్ తిరిగి వచ్చిన కేసీఆర్ పోయిండు, ఇప్పుడు మళ్ళా నయా నిజాం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఇది ఎంతవరకు కరెక్టు రేవంత్ రెడ్డి గారు? ప్రజల ముందొచ్చి మాట్లాడు, ఒకసారి చెప్పి చూడు. అక్బరుద్దీన్ గారి సహకారం తీసుకుంటే దానం నాగేందర్ గారు గెలుస్తారని చెప్పి భూతు పురాణం మాట్లాడిన దానం నాగేందర్ గారు అక్బరుద్దీన్ వచ్చి క్షమాపణ చెప్పాలంటే చెప్పినావు. అది దానం నాగేందర్ గారి గెలుపోవటంలకు సంబంధించిన విషయం కాబట్టి ఆయన ఒప్పుకోవచ్చు. కానీ అసలు తప్పు మాట్లాడితే శిక్ష వేయాలా, సస్పెండ్ చేయాలని మాట్లాడిన ముఖ్యమంత్రి కళ్ళ ముందట భూతు పురాణం ఓపెన్ అయితే కూడా ఒక్క మాట మాట్లాడకుండా మూతి మీద చేసుకొని కూర్చున్నాడు. శ్రీధర్ బాబు గారు జారగిల్లబడి చూస్తున్నారు. బట్టి గారు అట్లాగే మౌనం వహించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే కూర్చున్నారు. సీతక్క గారు ఒక్క మాట మాట్లాడలేరు. పొన్నం ప్రభాకర్ గారు నవ్వుతుంటారు. ఎదుటి ఆఫ్ ద రికార్డులో కూడా మాట్లాడినటువంటి ఎదురుగా ఉన్న ఎమ్మెల్యేలకు కూడా కనీసం ఏం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, సభా సంప్రదాయాలు ఏంది అనేది కూడా తెలియని పరిస్థితుల్లో తెలిసిన వ్యక్తులు తెలియని వ్యక్తులను ఉసిగొలుపుతూ అసందర్భంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటే ఈయన మైకులు అన్నమాట వాళ్ళు మైకు లేకుండా అన్నారు. వాళ్ళను తీసి సస్పెండ్ చేసి టర్మినేట్ చేస్తే ఎలక్షన్ లేకుండా 5 సంవత్సరాల దాకా మొత్తానికే ఎలక్షన్లో పోటీ చేయకుండా చేస్తే బుద్ధి వస్తుంది. అప్పుడు నోరుంది కదా, ఒళ్ళుంది కదా, ధనబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా, నేనేదో రాజును అనుకుంటున్నారు. రాజ్యానికి గెలిచిన నియోజకవర్గానికి కానీ మేము సేవకులం, పనోళ్ళము, ప్రజల పక్షాన మాట్లాడాలనే ఆలోచనే లేదు. 95 గంటలల్లో కనీసం గంట సేపు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడలే. ఎంతసేపు భూతు పురాణము, 70 గంటలు భూతు పురాణము, 10 గంటలు ప్రొటెస్టు, ఒక 5 గంటలు వాళ్ళు 10 గంటలు వారు చేసింది వావా అనుకోవడానికి, వావా జపానా అనుకోవడానికే సమయం సరిపోలేదు, జహాపానా అనడానికి. ఇక ఉంటే ఒక అరగంట గంట ఉండొచ్చు. ఇది అసెంబ్లీ సమావేశాల విషయం. ఇక పోతే రుణమాఫీ విషయం మాట్లాడారు.